జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనబడుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ను తన చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన మిత్రపక్షాలతో సయోధ్యతో సాగుతూ ఉన్నారు. తాను నొప్పించక ఎవరికి ఒక మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత చాలా వరకు నెమ్మదించారు. ప్రశాంతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి స్పష్టమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాల్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో చేరికలను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం వాటిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. ముఖ్యమైన ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో నేతలను పార్టీలోకి తీసుకుంటూ భవిష్యత్తులో మరింతగా పార్టీని విస్తరించాలనే వ్యూహంతోనే ఆయన వెళ్తున్నట్లు కనబడుతోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభానుల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.